ప్రజా వాయిస్లో మొదటగా సిరాచుక్క గణతంత్రం వచ్చింది ఘనంగా చెప్పుకుందాం, అందులోని డొల్లతనం ఎన్నడూ తొలగించుకుందాం. తెల్లవారితే రణతంత్రం ముగిసింది, ఎన్నో లొసుకులతో కుతంత్రాలను మోసుకుంటూ గణతంత్రం వచ్చింది. అందరికీ సమాన హక్కులంది, విశ్వాసం లేని కుక్కలని లెక్కలోకి తీసుకుంది. అందరాలు ఎక్కించిన పందులకు బురదలోనే బాగుంది. మత చట్టాలంటూ మనలో మనకు మంటలు పెడుతున్నారు. జెండాకు జై కొట్టమంటే గుండాగిరి చేస్తున్నారు. జాతీయ గీతాలాపన చేయమంటూ గోలగోల చేస్తున్నారు. భారత మాత అనడానికి హైరాణ పడుతున్నారు. సమాన హక్కులంటే చిక్కులెన్నో వస్తున్నవి. షరియతులు పరిషత్తులు పెట్టకుండా మొలుస్తున్నవి. దేశ సాంప్రదాయ సంస్కృతులు తుంగలోన తొక్కుతున్నవి. స్వదేశంలో ద్వితీయ శ్రేణి బతుకులు అవుతున్నాయి. హైందవ పునాదులపై నిలబడ్డ దేశంలో గోవధ నిషేధమే లేకపోయే. స్వతంత్ర పాలన వచ్చిందని, గణతంత్రం తెచ్చిందని సంకలు గుద్దుకున్నాము. రాజ్యాంగంలో రక్కసులకు స్థానం ఇస్తే శాంతి కపోతాలను భూస్థాపితం చేస్తున్నాయి. మానసిక హింసలు మనలో ఎగదోస్తున్నాయి అంటూ శీలం రాజిరెడ్డి అన్న అద్భుతంగా రాసింది ఇనుగుర్తి మహబూబాబాద్ జిల్లా నుంచి. ఎస్, ఈ దేశ ద్రోహుల పైన సిరాచుక్క ఎక్కువ పెట్టింది ఈరోజు. జాతీయ గీతం వందే మాత్రం మన వాడమంటే జనగణ వందే మాత్రం ఏది ఉండదు. భారత మాతాకి జై అంటే భారత మాత ఎవరు? భారత మాత ఉన్నదా అంటాడు మన ముఖ్యమంత్రి. భారత మాతకు జై కొట్టాం. ఇక్కడ ఉన్న మన బడాబడా నాయకులని ఉంటాడు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎవరు కూడా జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టేది లేదు, పాట వాడేది లేదు, జనగణమన. సరే, ఈ కలెక్టర్ దరిద్రమైన కలెక్టర్ వృత్తిలోకి వచ్చిన వాళ్ళన్నా కలెక్టర్ ఉన్నాడు, ఆడు కూడా గట్లనే ఉన్నాడు వాడు. మరి ఇటువంటి దేశద్రోహులు నా తెలంగాణలో, నా భారతదేశంలో ఎందుకు అని అడుగుతున్నాడు శీలం రాజిరెడ్డి అన్న. దానికి ఆన్సర్లు చెప్పండి. ఈ కుగోనా మేధావులు మన భారతదేశం గాలి పీల్చుకుంటూ, భారతదేశంలో ఉండుకుంటూ, భారతదేశ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ భారతదేశం పైనే కుట్ర పన్నే ఈ దరిద్రుడు నా భారతదేశానికి ఎందుకు అని అడుగుతున్నాడు మా శీలం రాజిరెడ్డి అన్న. ముస్లింలకు ఒక చట్టం, షరియతు చట్టం, హిందువులకు ఒక చట్టం, క్రిస్టియన్లకు ఒక చట్టం, ఎక్కడిది నా భారతదేశంలో అని అడుగుతున్నాడు మా శీలం రాజిరెడ్డి అన్న. చెప్పండి మీకు ఆన్సర్లు దమ్ముంటే. ఎవరి కోసం గణతంత్రం వచ్చింది? సమాన హక్కులంటూ గణతంత్రం వచ్చింది. సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు మా శీలం రాజిరెడ్డి అన్న. చెప్పండి మీరు ఆన్సర్. సెల్యూట్ అన్న.